ఈ రోజున వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం చేస్తాం. నిన్నటికి జూన్ 2024 తేదీన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెలిచింది. 12వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వెన్నుపోటుకి 2 ఏళ్ళు. ఇంతకుముందు ఆయన వెన్నుపోటు అంటే ఒక ఎన్టీ రామారావు గుర్తొచ్చేవాడు, కానీ ఇవాళ చంద్రబాబు వెన్నుపోటు అంటే గుర్తురాని ఏ ఒక్క వర్గం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు ఎవరినైనా తీసుకోండి, చంద్రబాబు పొడిచిన చోట పొడవకుండా తూట్లు కింద వాళ్ళ ఆశలు పొడిచేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అని చెప్పాడు. ఇవాళ ఏమంటా ఉన్నాడంటే అన్ని అమలు చేసాం, మీ కళ్ళకి కనిపించట్లేదా, మీకు బుర్ర పని చేయట్లేదా అని మాట్లాడుతూ ఉంటాడు. ఆడపిల్లలు ఇదేంటి మరి కార్యక్రమం ఉద్దేశించి మన కడప ఎక్సర్పెంట్ ఆధ్వర్యం గారిని 2 నిమిషాలు మరి ఆయన అమలు పెట్టిన అధికారం వచ్చి ప్రతిసారి కూడా ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి కూడా మళ్ళా వెన్నుపోటు 2 రోజుల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ కుర్సాల కనబాబు ఆధ్వర్యంలో కర్మమండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న నాయకులందరికీ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, ఎంపీపీ శ్రీలక్ష్మి గారు, ఎంపీడీసీ సుబ్బారావు గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పాపారావు గారు, ఎక్స్ సర్పంచులు, ఇతర నాయకులు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం చేస్తాం. నిన్నటికి జూన్ 2024 తేదీన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెలిచింది. 12వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వెన్నుపోటుకి 2 ఏళ్ళు. ఇంతకుముందు ఆయన వెన్నుపోటు అంటే ఒక ఎన్టీ రామారావు గుర్తొచ్చేవాడు, కానీ ఇవాళ చంద్రబాబు వెన్నుపోటు అంటే గుర్తురాని ఏ ఒక్క వర్గం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు ఎవరినైనా తీసుకోండి, చంద్రబాబు పొడిచిన చోట పొడవకుండా తూట్లు కింద వాళ్ళ ఆశలు పొడిచేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అని చెప్పాడు. ఇవాళ ఏమంటా ఉన్నాడంటే అన్ని అమలు చేసాం, మీ కళ్ళకి కనిపించట్లేదా, మీకు బుర్ర పని చేయట్లేదా అని మాట్లాడుతూ ఉంటాడు. ఆడపిల్లలు ఇదేంటి 1500 ఇస్తామా కదా, నెలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి, 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అంటే ఇచ్చేసాను కదా, తెలియదా మీకు అడుగుతాను. పెన్షన్లు ఎక్కడ అంటే ఏదో చాలా గొప్పగా 4000 ఇచ్చారని చెప్తున్నాడు. 6.5 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో పీడిశారు. ఈ 2 నెలల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఈ 2 నెలల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త ఇల్లు ఇవ్వలేదు, కొత్త స్థలం ఇవ్వలేదు. కనీసం ఆసుపత్రిలో మందులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏ రంగం చూసినా ఆయన సహజ సిద్ధంగా పొడిచి తూట్ల కింద మార్చేశారు. ఆయన ఇవాళ ఏ పరిస్థితి తీసుకొచ్చాడంటే ప్రతి మంగళవారం అప్పు తీసుకొచ్చే కార్యక్రమం. అప్పు చేస్తే కానీ అడుగు ముందుకెళ్ళేది పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాలంలో సుమారు 2,85,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు గారు ఈ డబ్బు మీరు ఏం చేశారు అని ఇవాళ కడపలో మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఎవరికి ఇచ్చారు, ఏ పథకం అమలు చేశారని గట్టిగా అడుగుతున్నాం. పోనీ స్థానికంగా ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి చేశారా అంటే రోడ్లు గుంతలు పడటం తప్ప ఇవాళకి తాగునీరు రాని గ్రామాలు చాలా ఉన్నాయి. నిన్న రాత్రి హార్బర్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, వారం రోజుల నుంచి నీళ్ళు లేవు, అడిగితే పట్టించుకునేవాళ్ళు లేరని. ఆయన మాత్రం 99 పైసలకి ఎకరం
99 పైసలకి క్వార్టర్ మందు ఇస్తానని అదే చాలా చౌక అని చెప్పాడు ఆయన ఎన్నికలు. ఇవాళ క్వార్టర్ ఎంత ఓటా చెప్పండి. బ్యాంక్ బట్టి ఓకే 99 పైసలకి ఎకరం విశాఖపట్నంలో మధురవాడలో ఎకరం 50 లక్షలు 50 కోట్ల ఉన్న దగ్గర 99 పైసలకి ఇచ్చాడు. మీరు ఎక్కడైనా కాకినాడ వెళ్ళి వాళ్ళ హెరిటేజ్ షాప్ ఉంటాయి కదా, దాంట్లో ఒక పాల ప్యాకెట్ ఎంత అడిగాడు. కనీసం పాల ప్యాకెట్ ఖరీదు కూడా లేదు. ఇష్టంగా పంచుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీచర్ రిక్రూట్మెంట్కి డిఎస్సి పిలిచారు. అదేదో కాలేజ్ చేసినట్టుగా ఇంకొన్ని పోస్టులు కలిపి మెగా డిఎస్సి అన్నాడు. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు ఏంటి ఏమేమి పెట్టారు దాంట్లో బ్రిడ్జ్ అంట. బ్రిడ్జ్ అంటే ఏంటి రావణ చెప్పారు. బ్రిడ్జ్ అంటే మన ఊరికి ఆ ఊరికి వేసిన బ్రిడ్జి కాదు, ప్యాకాట్లో ఒక బ్రిడ్జి. అంటే నిజంగా అదే పోటీ ఉందంటే మనం చాలా మంది టీచర్లు అయిపోతారు. ఏరియాలో స్పోర్ట్స్ అప్పుడే మా సూర్యబాబు చెప్తాడు.